నమస్కారం అందరికీ. తెలంగాణలో అంగన్వాడీ టీచర్ లేదా హెల్పర్ పోస్టులకు ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అండి. ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ కి సంబంధించిన మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎవరికి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందా లేదా, వితంతువులు, దివ్యాంగులు వాళ్ళకి ఎంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అయితే మనం ఈ రోజు వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఎవరైతే ఈ మన అంగన్వాడీ టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని కంపల్సరీ తప్పకుండా షేర్ చేయండి. సో ముందుగా ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే, ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్ల కార్యాలయం ఇప్పటికీ అమల్లో ఉన్న విధం ప్రకారం భర్తీ చేయడానికి అయితే అనుమతి ఇచ్చిందండి. అలాగే గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా తప్పనిసరిగా పాటించాలని అయితే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే తెలియడం జరిగింది. ఇప్పుడు సెలక్షన్ మార్కుల వివరణ అయితే మనం ఇప్పుడు చూద్దాం. మొత్తం సెలక్షన్ మార్కులు వచ్చేసి 100 మార్క్స్ అండి టోటల్ గా. సో అందులో ఇంటర్ లేదా 12వ తరగతి వచ్చిన ఏదైతే డిప్లొమా కానీ ఇంటర్ కానీ దీంట్లో వచ్చిన మార్కులు కూడా 70% అయితే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. 70 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి తప్పనిసరిగా. ఇంటర్వ్యూకి వచ్చేసి 10 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వితంతువులు ఎవరైతే ఉంటారో భర్త చనిపోయిన వారు వారికి అయితే అదనంగా 5 మార్కులు అయితే కలపడం జరుగుతుంది వారికి. అలాగే ఎస్సీ ఎస్టీలకి అయితే వాళ్ళకైతే 10 మార్క్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకైతే 5 మార్కుల వరకు అయితే మనకి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మొత్తంగా మనకి 100 మార్కుల ఆధారంగా అయితే అభ్యర్థులు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనకి ఇంటర్ లేదా డిప్లొమా మీరు ఏదైతే చదివారో 12వ తరగతి దానికి సంబంధించిన 70 మార్కులు అయితే మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే మెయిన్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ డాక్యుమెంట్ లో రిజర్వేషన్ అమలుపై కూడా వివరాలు ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అందుబాటులో ఉన్న మేరకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం ఇంతవరకే తెలిపడం అయితే జరిగింది. సో మొత్తానికి అంగన్వాడీ టీచర్ లేదా హెల్పర్ పోస్టులకు సిద్ధమవుతున్న వారు ఇప్పుడు కొత్త సెలక్షన్ విధానం ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. పాతవి మనం ఏదైతే ఇంతకు ముందు గైడ్లైన్స్ రిలీజ్ చేశారో అవి కాకుండా ప్రస్తుతం ఇప్పుడు ఏవైతే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దీని ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ స్కీమ్స్ కి సంబంధించిన అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి, కొన్ని జిల్లాల్లో అప్లికేషన్లు అయితే క్లోజ్ చేయడం జరిగింది తీసుకోవడం. సో ఏ జిల్లాలో అయితే మీకు ఇంకా ఓపెన్ ఉన్నాయి అప్లికేషన్, సో దానికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో నోటిఫికేషన్ లింక్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో అప్లై చేసుకోవాలనుకున్న వారు కింద మనకి ఆన్లైన్ లింక్ కూడా ఇచ్చారండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఆన్లైన్ లో అయితే మారిపోయింది మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి. సో మీరైతే అక్కడ నుంచి మీ జిల్లా ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఉంటా బైస్, గాయ్.